ఇంకా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఈయన పెద్ద పైరవీకారుడు. ఢిల్లీకి, పంజాబ్కి, అలాగే మెట్రోపాలిటన్ సిటీస్లో ఏదైతే కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రముఖ సంస్థ ఉంది, సంస్థ పేరు చెప్పకూడదు, అందుకని ఆధారాలు ఉన్నాయి. వాళ్ళకి ఒక మెట్రోపాలిటన్ సిటీలో హై టెన్షన్ వైర్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు నిర్మాణ అనుమతులు రావట్లేదని చెప్పి కేంద్రంలో పెద్దల దగ్గరికి వెళ్ళి ఫైల్ చేయిస్తారని చెప్పి పైరవీ చేసి కోట్ల రూపాయలు నగదుని తీసుకున్న మాట వాస్తవం కాదా? 107 సార్లు ఢిల్లీ ఫ్లైట్ టికెట్లు ఎవరు తీశారు? జియాన్ శ్రీధర్కి. నార్త్ నియోజకవర్గంలో ఒక మహిళ ఉన్నారు, వాళ్ళ పార్టీ చెందినటువంటి మహిళా నాయకురాలు. వీడేమంటారు తెలుసా అండి, నాకు 21, 22, 24, 25 మధ్యలో ఉన్న వాళ్ళు నాకు పంపిస్తే నేను నీకు ఏ పనులు కావాలంటే పనులు చేసి పెడతానన్నాడు. నాకు ఆడియో రికార్డింగ్లు అవి మీకు వినిపించడం అవి నాకు ఇష్టం లేదు. నాకు కొంత విజ్ఞత కలిగినటువంటి వ్యక్తిని. ఆవిడ మహిళా పేరు మాతో స్టార్ట్ అవుద్ది, మీతో ఎండ్ అవుద్ది. నా దగ్గర పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈయన ఏదైతే ఇప్పుడు ఇల్లు ఇప్పిస్తానని చెప్పి తీసుకున్న వ్యక్తులు మరికొద్ది గంటల్లో వీళ్ళకి ఈ బాధితులంతా కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ఈ యోగా కేంద్రాల నుంచి, బిల్డింగుల దగ్గర నుంచి, వ్యాపార సంస్థల దగ్గర నుంచి జియాన్ శ్రీధర్కి ప్రతి నెల మామూలు వసూలు చేయడానికి ఇంతమంది పిఏలు పెట్టుకొని ఇన్ని కోట్ల రూపాయలు దోచేసి అసలు ఇవన్నీ కూడా ఎవరి సొత్తు? విశాఖ నగర ప్రజల పన్నుల రూపంలో కడుతున్నటువంటి ధనాన్ని జీవీఎంసీ యొక్క సంస్థని జోబు సంస్థగా ఒక అడ్డాగా మార్చుకొని ఇన్ని వందల కోట్ల రూపాయలు అక్రమాలకి, అవినీతికి, అరాచకాలకి, లైంగిక వేధింపులకి ఒక కేంద్రంగా వాడుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి వ్యక్తి ఇవాళ డిప్యూటీ మేయర్గా కొనసాగడం అవసరమా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము సాకేత్పురం రోడ్లో ఈయన బినామీకి ఓ ఫ్లాట్ ఉంది. ఒక కృష్ణ, అంటే పూర్తిగా పేరు చెప్పను కానీ మహిళే, ఆవిడ పేరు మీద ఒక బినామీకి ఫ్లాట్ ఉందండి. మీ అందరికీ ఆశ్చర్యమైన విషయం చెప్తా, ఈయన దగ్గర కేజీల కొద్ది బంగారం ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది బంగారం? బిల్ చూపించమనండి. లలితా జ్యువెలరీస్ దగ్గర నుంచి బంగారం ఎప్పుడెప్పుడు కొన్నాడు, ఎంత కొన్నాడు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో మన ఆధారం మెన్షన్ చేయాలిగా. లక్కీ షాపింగ్ మాల్ నుంచి ఎంతెంత డబ్బులు వచ్చినాయో చూపించాలిగా. శ్రీవంశీ బట్టల షోరూమ్ వాళ్ళు ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చారో చూపించాలిగా. బంగారం కొట్ల వాళ్ళని ఏమని బెదిరించి బంగారం కొట్టేసాడో మనకు తెలియాలిగా. ఈయనకి ఒక తోడళ్ళు ఉన్నాడండి. మీకు తెలుసు కదా, తోడళ్ళు అంటే భార్య వాళ్ళ సోదరి మొగుడు. ఆయన రణస్థలంలో ఉంటారండి. భోగాపురం నుంచి రణస్థలం మధ్యలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాయి అనేటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్ మధ్యన పెట్టి 11 ఎకరాల కొబ్బరి తోట రిజిస్ట్రేషన్ చేయించిన మాట ఈ యొక్క జియాన్ శ్రీధర్ వాస్తవా కాదా? 11 ఎకరాల కొబ్బరి తోట సాయి అనేటువంటి మీడియేటర్ రణస్థలం భోగాపురం మధ్యలో అసలు ఇన్ని కోట్ల రూపాయలు ఎలాగొచ్చినాయండి? ఒక సామాన్య కార్పొరేటర్, ఒక వార్డు కార్పొరేటరు, నథింగ్ బట్ హోదాకే డిప్యూటీ మేయరు, అంటే ఒక మేయర్ స్థానాన్ని డమ్మీ చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మహిళల్ని లైంగిక వేధింపులు గురి చేసి వ్యాపారస్తులు బెదిరించి
బిల్డర్లని అడ్డగోలుగా వీళ్ళు నా వార్డు ఆ వార్డు అని కాకుండా గాజువాకలో ఒక ఏసీపీ నియమించుకొని గాజువాకలో జరిగేటువంటి ప్రతి ఒక్క బిల్డింగ్ కి ₹1,00,000 లంచాలు దిగమింగి ఎక్కడి నుంచి వచ్చిన ₹1,00,00,000?